హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ వ్లాగ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మేము బెంగళూరు నుంచి హోగెన్కల్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే మేము రెడీ అయ్యాము, వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి బెంగళూరు మేముండే బీటీఎం స్టేజ్ నుంచి హోగెన్కల్ వరకు మేము ఎలా వెళ్తామో చూపిస్తాను, చూసేయండి. సో ఇది వచ్చేసి ఉడుపి సిగ్నల్. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే సిల్క్ బోర్డుకి అయితే వెళ్తాం. సో ఆల్మోస్ట్ ఇది చాలా ఓపిక అయితే ఈ వీడియో చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాం కాబట్టి ఈ వీడియో చాలా తక్కువ అయితే వచ్చిందనమాట. సో ఈ ఫ్లైఓవర్ నుంచి మనం రైట్కి అయితే తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకొని వెళ్తే మార్దహల్లి ఇట్లా వెళ్తుంది. రైట్ అయితే డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా మనము హోగెన్కల్కి అయితే వెళ్తాం. సో చూసారు కదా, మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 6 ఆ టైంలో స్టార్ట్ అయ్యాము. సో ట్రాఫిక్ చాలా తక్కువగా ఉందన్నమాట. సో చూసారు కదా, సో స్ట్రైట్గా మనం వెళ్ళాలి, ఎక్కడే గంటన్నా అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో మనకు ఇది వచ్చేసి మనకు తమిళ్లో ఉంటుంది. అంటే తమిళ్ అంటే ఇది ఏమంటారు, తమిళనాడు స్టేట్ సంబంధించినది అయితే ఉంటుంది ఇది. సో మనకు బెంగళూరు నుంచి ఇది వచ్చేసి ఒక 125-130 కిలోమీటర్స్ అయితే మనకు వస్తుందన్నమాట. సో చూసారు కదా, మనం బెంగళూరు అవుట్కట్స్లోకి అయితే వచ్చేసాం. సో రూట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇది. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు, హోగెన్కల్ ప్రాంతానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇదంతా కూడా కావేరీ నది మీదుగా అయితే మనకు వస్తుంది. సో ఇది వచ్చేసి బెంగళూరు మనం దాటేసాం, అది టోల్ గేట్. ఒకవేళ మనం అక్కడ నుంచి సిల్క్ బోర్డ్ నుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ మీద వస్తే ఇక్కడైతే టోల్కు మనం అయితే పే చేయాలన్నమాట. సో మనం అయితే మ్యాక్సిమం కర్ణాటక బార్డర్ అయితే దాటేసాము. ఇప్పుడైతే మనం తమిళనాడు స్టేట్లో అయితే ఎంటర్ అయ్యాం. సో రోడ్డు విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే ఇక్కడ నుంచి రైట్ అయితే వెళ్ళాలి. ఇది అక్కడ బస్సు వెళ్తుంది కదా, ఈ రైట్కి వెళ్తే మనకైతే హోగెన్కల్ అయితే రూట్ ఉంటుందన్నమాట. సో అక్కడ వచ్చేసి వర్షాకాలం తర్వాత మేము ప్రజెంట్ ఈ సీజన్లో వెళ్ళాం కాబట్టి ఫుల్గా వాటర్ వచ్చేసింది అక్కడ. సో మాకైతే బోటింగ్కి అయితే అలౌ అయితే చేయలేదు. కానీ అక్కడ వాటర్ ఎంత ఫ్లో అయితే అవుతుందో అంత ఎండ అయితే వస్తుంది. సో మనం అయితే వెళ్తూ మాట్లాడుకుందాం. ఇది మనకు బెంగళూరు నుంచి వెళ్తే మనం ధర్మపురం నుంచి 46 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. చర్చి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఈ బ్రిడ్జ్ కింద, ఈ రైల్వే బ్రిడ్జ్ కింద మనం వెళ్ళాలి. మనం దీని కింద అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇది న్యాచురల్గా అక్కడ ఏర్పడిన జలపాతం అంట, హోగెన్కల్లో ఉండేది. సో నేను పార్ట్ 2 వీడియో కూడా చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇదే వీడియోలో పెడితే చాలా ల్యాగ్ అయిపోతుంది కదా. సో అందుకు అక్కడైతే పెట్టాము. సో ఇప్పుడైతే మేము ఈ ఊరి పేరు చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే టీ అయితే తీసుకున్నాము. సో టేస్ట్ విషయానికి వస్తే టీ కూడా చాలా బాగుంది. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు తొక్కుతెట్నే ఘాట్ మొత్తం చాలా చాలా బాగుంది. సో మీకు కంప్లీట్గా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో ఇక్కడ షెడ్యూల్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అప్పుడు వాటర్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది, బోటింగ్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము పోయిన టైమింగ్స్లో వచ్చే బొగ్గే. సో చూసారు కదా, రోడ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, సో వినస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి గాయస్. ఆ హెల్మెట్లో మాకు ఉడతలు కొట్టే వాళ్ళ మాదిరి లేకుండా కూడా ఏదో బాగానే ఉన్నాం. చూసారు కదా, సో ప్రశాంతమైన వాతావరణము, చల్లని గాలి, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అసలు.
మనకైతే ఇంకొక కొద్దిసేపు ఉంటే మనకైతే ఘాట్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రూట్లో లొకేషన్కి వస్తే చాలా అంటే చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇంత పెద్ద కొండను అది. సో ఈ రూట్లో ఎంతమంది వెళ్ళినారో ఆ ప్లేస్ ఒకసారి అయితే కామెంట్ చేయండి చూద్దాం. చాలా పెద్ద పెద్ద కొండలు మనమైతే వెళ్తూ ఉన్నాము. లొకేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ తగ్గేది లేనట్టు ఉంది. హోగెన్కల్ వాటర్ఫాల్. హోగెన్కల్లో చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ నీటిలో స్నానం చేస్తే చర్మాలు ఏదైనా పోతాయని అంటారు. అది నిజమో కదా మనకైతే తెలియదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం, కానీ మనం గౌరవించాలి దానికి. అండ్ అక్కడ స్పెషల్ ఏమేమి ఉన్నాయి ఒకసారి అయితే కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఒక 2 చెప్తా. ఒకటి వాటర్ఫాల్, ఇంకోటి మసాజ్ అని చెప్తాను నేను. మరి ఇంకోటి సీ ఫుడ్. సూపర్గా ఉంటాయి ఇక్కడ. కరెక్టే కదా? కరెక్ట్ అయితే కామెంట్ చేయండి చూద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మనకు ఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఘాట్ అంటే టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకు ఘాట్ సెషన్ అయితే ఉంటుంది కంప్లీట్గా. ఇంచుమించు మనం ఈ రూట్ నుంచి వెళ్తే 3 కొండల పైన 3 కొండలు ఎక్కి దిగాల్సి వస్తుంది. చూసారు కదా ఇక్కడ పోటీ. ఇక్కడ నుంచి మనకైతే ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది. లొకేషన్ మటుకు చాలా అంటే చాలా బాగుంది. సో ఘాట్ వీడియో అయితే నేను ఏమాత్రం కట్ అయితే చేయలేదు, కంప్లీట్గా నేను తీసాను. ఒక్కసారి చూసేయండి. కానీ సిగ్నల్ బోర్డ్స్ అంటే ఇది సైన్ బోర్డ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎందుకంటే మెయిన్గా కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే ఈ సైన్ బోర్డ్ చూసుకుంటూ వెళ్తే బెటర్. మనకు తెలియదు కదా, కొంచెం కేర్ఫుల్గా వెళ్తే బెటర్. సో ఇక్కడైతే మేము కొద్దిసేపు ఆగాము. ఇక్కడ అద్భుతమైన వాటర్ఫాల్ అయితే చూపిస్తాను, ఒకసారి మీరు చూసేయండి. వెళ్దాం ఆ వాటర్ఫాల్ దగ్గర. ఇక్కడ చూసినా కదా కిందికి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం అక్కడ నుంచి కింద చూస్తే కనిపిస్తుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి మళ్ళీ రావాలనిపించేటట్టు ఉందన్నమాట. ఇక్కడ లొకేషన్ కానీ, ఆ క్లైమేట్ కానీ, ఆ వాటర్ ఫ్లోటింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎంత బాగుందో. కొంచెం లాంగ్ జర్నీ అనిపించి మొత్తం సేఫ్గా అయితే వెళ్ళాము. గ్లాసెస్, మాస్క్, స్వెటర్ అంతా చూసారు కదా. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. సో బ్యాక్ సైడ్ వాటర్ఫాల్. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడ నుంచి కొంచెం ఆల్మోస్ట్ మనం అయితే దగ్గరకు వచ్చేసాం. 1/2 కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకా 1/2 ఉంటుంది. మనం ఇప్పుడు బెంగళూరు నుంచి ఎంత అయితే వచ్చామో అక్కడ నుంచి మళ్ళీ ఎంత ఉంటుంది. సో ఘాట్ రూట్ అయితే ఎవరైనా సరే రోడ్లో ఎక్స్పీరియన్స్, లైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి అంటే ఈ రూట్కి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూడా వ్యూ పాయింట్ ఉంది. అక్కడ మీరు చూసారా, అది వచ్చేసి వాటర్ఫాల్ అనమాట. అక్కడ నుంచి కూడా పడుతుంది కిందికి. మనమైతే కొండ పైనుంచి దిగుతున్నాము. మళ్ళీ ఇప్పుడు ఒక కొండ ఎక్కాల్సి వస్తుంది మాకు. స్కిప్ చేయకుండా అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా స్లోగా వెళ్తే మనం ఈ రూట్లో చాలా బెటర్ అనమాట. మన ఆయుష్ను పెంచుకోవాలనుకుంటే స్లోగా వెళ్ళాలి ఈ రూట్లో. ఎందుకంటే ఘాట్ సెషన్ బట్ ఏంటంటే వెహికల్స్ అయితే కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నాయి. వచ్చే వెహికల్స్, పోయే వెహికల్స్. సో 1 వే కదా, సో మామూలే. మా ఫ్రెండ్ అయితే అప్ అండ్ డౌన్ అలసట లేకుండా అయితే డ్రైవ్ చేశాడు చాలా బాగా. ఇదేదో స్పీడ్గా పోతున్నాం అనుకోవద్దు, కానీ నేను ఫాస్ట్ ఫాలో అయితే ఈ వీడియో పెడతా ఉన్నాను. ఇది తప్ప లొకేషన్. కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ దిగి మేమైతే తీసుకున్నాము.
సో ఇక్కడ నుంచి చూసేయండి, అద్భుతంగా లొకేషన్ అయితే ఉంటుంది పైనుంచి. సో చూడండి, ఇక్కడ నుంచి కింద పెద్ద లోయ ఉంది, చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా నచ్చింది ఈ రూట్. నెక్స్ట్ కనీసం ఈసారి ఫిబ్రవరి కానీ మార్చి కానీ ఆ టైంలో వస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో ఫార్చుగా నేను ఆ టైంలో రావడం ఫిక్స్ అయ్యాను. ఇవన్నీ దగ్గరికి చూద్దాం అనుకున్నా కూడా కుదరట్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ చలో. టర్నింగ్స్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా బైక్ కానీ ఏ వెహికల్ అయినా కూడా మీరు వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా స్లోగా అయితే వెళ్ళండి. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. మొత్తం అడవి కదా, సో గ్రీనరీ విషయంలో తగ్గేదే లేదన్నట్టుంది. ఫోటో తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ. ఆఫ్టర్ ఫొటోస్ మళ్ళీ స్టార్టెడ్. ఇప్పుడైతే మనమైతే కొండపైకి అయితే ఎక్కుతున్నాము. అద్భుతమైన గ్రీనరీ, లొకేషన్స్, రూట్, ఘాట్ సెక్షన్ నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఈ రూట్లో అయితే బైక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బెటర్ అని నా ఉద్దేశం. మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. సో జస్ట్ మేమైతే టీ తాగడానికి ఒక చోట అవుతాం, ఇంకెక్కడ ఆగలేదు, అక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. గ్రీనరీ ఈ సరౌండింగ్స్లో ఇదేదో పెద్ద ఊరు అన్నమాట. ఈ హోగిన్కల్ అనేది మనకు తమిళనాడు స్టేట్లో ధర్మపురి జిల్లాలో అయితే ఇది ఉందని అన్నారు. అది నిజమే, కరెక్టే కదా. సో కావేరీ నది మీద ఉందంట ఇది. దీనికి ఇంకో పేరు ఏమని పిలుస్తారంటే నయాగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారంట దీన్ని. ఆ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని గూగుల్ చెప్తుంది. మరి నిజమే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. మనకైతే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనం ఇక్కడ టోల్ అయితే కట్టాలన్నమాట. సో అక్కడికి వెళ్ళేదానికి హోగిన్కల్ వరకు రీచ్ కావాలంటే 2 టోల్ గేట్స్ అయితే ఉంటాయి మనకు. ఒకటి వచ్చేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది. ఇక్కడైతే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనం హోగిన్కల్ ఎంట్రీలో కూడా సో మళ్ళీ 20 రూపీస్ అయితే అక్కడ పే చేయాలి. ఆ టోల్ గేట్ తీసుకున్న తర్వాత రోడ్ అయితే దారుణంగా అయితే ఉంది. సో చూసారు కదా, చాలా దారుణంగా అయితే రోడ్ ఇక్కడ. సో మనం అంతా వెళ్తేనే కొండ మీద అనమాట. సో కింద అంతా లోయ మళ్ళా చూడండి ఎట్లుందో. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్, ఇక్కడ మెయిన్గా మనం ఏది ఎక్స్పీరియన్స్ చేయాలంటే బోటు, తర్వాత వచ్చేసి మసాజ్ ఇక్కడైతే చేయించుకోవాలి. హోగిన్కల్ స్పెషాలిటీ ఆఫ్ హోగిన్కల్. సో మనమైతే ఘాట్ అయితే ఇప్పుడు దిగుతాము కిందకి. మళ్ళీ ఇక్కడ టౌన్ ఉంది, అయితే అన్ని పెద్ద పెద్ద టౌన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్ కదండి. చూసారు కదా, మనం అక్కడ గమనిస్తే కింద పక్క మనకు కనిపిస్తుంది వాటర్ ఫ్లో అయ్యేదంతా కూడా. సో ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గరికి వచ్చిన ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది హోగిన్కల్. సో ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే రీచ్ అవుతాం. సో మనం ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మొత్తం నది అనమాట. సో మొత్తం చెరువు ఇంకా వాటర్ అయితే ఫుల్ ఫ్లోటింగ్ అవుతుంది అక్కడ. సో నేను అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను, ఖచ్చితంగా చూసాను ఒకసారి. రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అంతా
చెరువు. సో మనమైతే ఇక్కడ నుంచి కిందకి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. చాలా కేర్ఫుల్గా ఉండాలి. బస్సులు కూడా ఉన్నాయండి కింద. సో చూసాము ఇక్కడ ఉన్న వాటర్ అక్కడ మనకు బోటింగ్ షూస్ అయితే బెటర్. బోటింగ్ అయితే ఎక్కువగా ఉండేది. షూ అయితే బెటర్. బట్టలు ఉతుకుతున్నారు. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. స్పీడ్గా ఎక్కువ ఇక్కడ ఫ్లోటింగ్ కావడం వల్ల అక్కడైతే బోట్స్ అయితే బంద్ చేశారు. ఇక్కడ నుంచి మనం అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ బ్యాక్ సో ఇది వచ్చేసి ఎంట్రీ పాస్ అనమాట. హోగన్కల్కు ఇక్కడ 20 రూపీస్ అయితే మీకు చార్జ్ చేస్తున్నారు. సో ఇక్కడ అడిగాం వాళ్ళను, అడిగితే బోటింగ్ లేదు కదా, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది, సో బోటింగ్ అయితే లేదన్నా. సో కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే అని చెప్పచ్చు నాకైతే. సో మేమైతే వెళ్ళింది అయితే బోటింగ్ చేయాలి అని, కానీ బ్యాడ్ లక్. సో మేమైతే వెళ్ళలేదు. సో పోలీసులు టైప్ సెక్యూరిటీ ఉంది అక్కడ. ఇలా మనం అసలు వాటర్ దగ్గర కూడా వెళ్ళలేము. సో రిసార్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైనా నైట్ స్టే చేయాలనుకున్నా కూడా సో ఒక డేకి సరిపోయేమైనా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. చూసారు కదా, ఇదైతే ఊరు అనమాట మొత్తం హోగన్కల్. సో పార్ట్ 2 వీడియో కూడా అయితే చేసి ఉన్నాను నేను. సో నేను as soon as possible నేనైతే అప్లోడ్ చేస్తాను. సో అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉంది, స్ట్రీట్ ఫుడ్ ఏంటి, అక్కడ ఏమేమి మొత్తం అయితే మసాజ్ చేసి మొత్తం అయితే నేను క్లియర్గా చూపిస్తాను. సో మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. సో మనమైతే ఎంట్రీ ఉన్నాము. సో మనం ఇక్కడికి వెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి. సో హోటల్స్ విషయానికి వస్తే, ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి హోటల్స్. సో మనం అక్కడ కనిపిస్తుంది ఒక రెడ్ కలర్ది. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి మనమైతే యూటర్న్ అయితే తీసుకోవాలన్నమాట. ఇది హోగన్కల్. బస్సులు చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా కలర్ బస్సులు అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట ఊరు మొత్తం. ఇది హోగన్కల్ చాలా పెద్ద ఊరే. పెద్ద ఊరు అంటే ఈ వాటర్ ఫాల్స్, సో దీనివల్ల ఇక్కడైతే కొంచెం డెవలప్మెంట్ అయితే జరిగిందని చెప్పచ్చు. కొండల కింద